ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చే పేషెంట్స్కి ఐవీఎఫ్ మాత్రమే చెప్తారా అన్న దాని గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఫర్టిలిటీ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఐవీఎఫ్ ఈజ్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి, విచ్ ఇస్ యూజువలీ లాస్ట్ రిసార్ట్ ట్రీట్మెంట్. చాలా మంది కపుల్స్ కి అవుట్ ఆఫ్ 10 కపుల్స్ 8 మెంబర్స్ కి కాజ్ కరెక్ట్ గా ఐడెంటిఫై చేసుకుంటే చిన్న చిన్న మెడిసిన్స్ తోటి మనకి ప్రెగ్నెన్సీ అనేది చాలా ఈజీగా వస్తుంది. కాకపోతే చాలా మంది కపుల్స్ ఏం చేస్తారు అని అంటే ఇనీషియల్ ఫర్టైల్ పీరియడ్ అంతా కూడా వేస్ట్ చేస్తారు. యూజువల్ గా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు 2-3 సైకిల్స్ ట్రై చేసి వాళ్ళు ఇక్కడతోటి కాదమ్మా ఫర్టిలిటీ సెంటర్స్ కి వెళ్ళండి అని చెప్పినప్పుడు, ఫర్దర్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కోసం వెళ్ళమని చెప్పినప్పుడు ఈ మేడం దగ్గర ఈ వేరే డాక్టర్ దగ్గర వాళ్ళ యూజువల్లీ ఫర్టైల్ పీరియడ్ మొత్తం వేస్ట్ అయిపోయాక, లోపల ప్రాబ్లం అనేది ఎగ్స్ అనేది తక్కువ అయిపోయినాకను, స్పర్మ్ అనేది బాగా తక్కువ అయిపోయాక ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి వస్తారు. ఇలా కాకుండా మీరు జల్దీ వచ్చి చిన్న ఇనీషియల్ గా పెళ్ళై మ్యారేజ్ అయ్యి 2-3 ఇయర్స్ అవుతుంది, యంగ్ కపుల్ ఇలాంటి స్టేజెస్ లో మీరు వచ్చినప్పుడు యూజువల్ గా ఒక సీరియల్ వైజ్ మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సింది ఉంటదండి. ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, వెయిట్ కరెక్ట్ గా ఉందా, వెయిట్ ఎక్కువగా ఉంటే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడము, డైట్ కంట్రోల్ చేసుకోవడము, హెల్దీ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అడిక్వేట్ గా స్లీప్ ఉందా, స్ట్రెస్ ఎలా ఉంది, స్ట్రెస్ తగ్గించుకునే మార్గాలు ఎంచుకొని, మీ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉందా, ఓవులేషన్ ప్రాపర్ గా అవుతుందా లేదా చెక్ చేసుకొని, ఫర్టైల్ విండో అంటే రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు పీరియడ్ వచ్చిన 10th డే నుంచి 20th డే లోపల ఆల్టర్నేట్ డేస్ మినిమం కలిసి ఉండి, ఇలా ఒక 3 months కూడా కలిసి ఉన్నాక కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే మీరు ఫర్టిలిటీ డాక్టర్స్ కి వచ్చి మీరు కంప్లీట్ ఎవాల్యుయేషన్ ఒకసారి చేసుకోవాల్సింది ఉంటది. కంప్లీట్ ఎవాల్యుయేషన్ అంటే ఒక స్కాన్ చేసుకొని యూట్రస్ ఎలా ఉంది, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, ఎగ్ రిజర్వ్ బాగుందా, స్పర్మ్ బాగుందా లేదా చెక్ చేసుకొని 3 months ప్రాపర్ గా ఎగ్ ఎప్పుడు కరెక్ట్ గా రిలీజ్ అవుతుంది అన్నది స్కాన్ లో ఫాలిక్యులర్ స్టడీస్ చేసుకొని ఆ పర్టికులర్ పీరియడ్ లో కలిసి ఉంటే అవుట్ ఆఫ్ 10 కపుల్స్ లో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ యూజువల్ గా అవుట్ ఆఫ్ 10 కపుల్స్ అంతా బాగుంటే 5 to 6 members ఇక్కడే కన్సీవ్ అవుతారండి. చాలా కొంతమందికి అంత బాగున్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఐయుఐస్ అవసరం పడుతుంది. ఎవరికైతే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం ఇలాంటి వాళ్ళల్లో కానీ, మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీలో కానీ ఐయుఐ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.